మన దేశంలో పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అయితే దాదాపు అన్ని దేవాలయాల్లో ప్రతిరోజు పూజలు, అర్చనలు జరుగుతూ ఉంటాయి. నేను చెప్తున్న ఈ ఒక్క ఆలయం ఏడాదికొక్కసారి, అది కూడా దీపావళికి ముందు మాత్రమే తెరుస్తారు. ఆలయం తెరిచిన 12 రోజులయ్యాక గర్భగుడిలో పూలు, నేతితో పెట్టిన దీపం నైవేద్యం అమ్మవారికి సమర్పించి తలుపులు మూసేస్తారు. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో హసనాంబాదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయ జాతర దీపావళికి ముందు ఎంతో బాగా చేస్తారు. 3 రాళ్లు కలిసి ఉన్నట్లుగా కనిపించే హసనాంబాదేవి నవ్వుముఖంతో 12 రోజుల పాటు భక్తులకి దర్శనమిస్తుంది. సంవత్సరంలో 9 రోజులు మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే తమ కష్టాలు తొలగిపోతాయి, సంతోషంగా ఉంటామని భక్తుల విశ్వాసం. ఆశ్వయుజ మాసం పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి గురువారం ఆలయం తలుపులు తెరుస్తారు. ఆలయం తలుపులు తెరిచి ఉత్సవాలు చేసి తర్వాత చివరి రోజు అమ్మవారికి పూలు, నేతి దీపం, ప్రసాదంతో నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ఆచారం ప్రకారం ఆలయం మూసేస్తారు. సంవత్సరం తర్వాత మళ్లీ తలుపులు తెరిచిన నాటికి కూడా ఆలయంలో ఆ దీపం కొండెక్కకుండా, పూలు వాడిపోకుండా, నైవేద్యం పాడవకుండా అలాగే ఉంటాయంట. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.